అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. జగన్ పై కేసు నమోదుకి రెడీ అవుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. యార్డు ఆవరణలో ఎలాంటి రాజకీయ సమావేశాలు, కార్యక్రమాలకు అనుమతి లేదంటున్నారు అధికారులు. అయినప్పటికీ యార్డులోకి నేరుగా వచ్చారు జగన్, వైసీపీ నాయకులు అంటే చర్చ జరుగుతోంది. జగన్ వచ్చే సమయంలో కూడా యార్డులో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదంటూ మైక్లో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మీద కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ తగలబోతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అక్కడ ఏం జరిగింది, వైసీపీ అధినేత జగన్ వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, ఈ అంశానికి సంబంధించి జగన్ రియాక్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. పెసరు కానీ, టమాటో కానీ, పత్తి కానీ, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులు చేయబట్టుకుని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస రాలేదు. ప్రతి రైతు కూడా 300 రూపాయలు తక్కువ రేటుకు ధాన్యం కొనుగోలు జరిగినది. రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దళారులకు ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచన లేదు. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలి అన్న ఆలోచన లేదు. ఒక నంబర్ ఫోన్ కొడితే చాలు ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం ఈరోజు రైతుల్లో కూడా కరువైపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్న పరిస్థితులు. ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి. ఆర్బీకేలో అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలనుకుంటే ప్రభుత్వం ఉంది అని చెప్పి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు యథేచ్ఛగా ప్రభుత్వం దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు సప్లై, విత్తనాల సప్లై ఆపేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎరువుల సప్లై, విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై ఆర్బీకేల ద్వారా పూర్తిగా స్విచ్చిన పరిస్థితులలో ఈరోజు ఎరువులు కొనాలంటే రైతులు ప్రైవేట్ బ్రోకర్ల దగ్గర కొనాల్సి వస్తూ ఉంది. ప్రైవేట్ డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు కనీసము 100 రూపాయల నుంచి 400 రూపాయల బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి ఎరువులకు సంబంధించి. ఈరోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాణ్యమైనవి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం
ఈరోజు నాణ్యమైనది ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ ఖాతా 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈరోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈరోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరఫున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. రైట్. అది మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏం జరిగే అవకాశం ఉంది, ఈ అంశానికి సంబంధించి ఎటువంటి కేసులు నమోదే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామారావు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద ఏ సెక్షన్స్ కింద కేసు నమోదే అవకాశం ఉంది? ఖచ్చితంగా జగన్ మీద అయితే మాత్రం కేసు నమోదు చేసేందుకు పోలీసులు కూడా రెడీ అయ్యారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, ప్రచారం చేస్తున్నారు, ఎలక్షన్ కూడా అమల్లో ఉందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వస్తున్న సమయంలోనే ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ కూడా క్లియర్ గా చెప్పారు, యార్డు ఆవరణలోకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత రావటం అనేది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో వాళ్ళకి అనుమతి లేకుండా అయితే మాత్రం రావడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దీంతో పాటు ఉదయం నుంచి కూడా ఏదైతే మిర్చి యార్డులో క్లియర్ గా అధికారులు అనౌన్స్ చేస్తున్నారు క్లియర్ గా, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల సమావేశాలకు కానీ వీటికి అనుమతి లేదని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే జగన్ అనుమతి లేకపోయినా కూడా తాను వస్తాను, అలాగనే తన నేతలు ఏదైతే వైసీపీ నేతలు క్లియర్ గా చెప్పారు, అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేము వస్తామని చెప్పారు. అయితే యార్డు లోపలికి రాకుండా యార్డు బయట ఉండి రైతులతో మాట్లాడటం కానీ మీడియాతో కూడా మాట్లాడటం కానీ జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా ఆయన నేరుగా డైరెక్ట్ గా మిర్చి యార్డులోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్లారు, రైతులతో మాట్లాడారు, తర్వాత మళ్ళీ రావడం జరిగింది. ఆ వెళ్ళటం కూడా భారీ స్థాయిలో భారీ కెమెరా అయ్యి అనుచరులు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇలాగా భారీ స్థాయిలో యార్డు ఆవరణలోకి వెళ్ళటం జరిగింది. అలాగనే అక్కడ కొంత, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ సీజన్, సో మిర్చికి సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పండించినటువంటి మిర్చి ఇక్కడికి భారీ స్థాయిలో తీసుకొని వస్తారు. ట్రాన్సాక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా 100 మంది జగన్ వెంట రావటం కావచ్చు, అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే జగన్ వచ్చిన సమయంలో కూడా మిర్చి యార్డు అధికారులు క్లియర్ గా చెప్పారు, రాజకీయ ఎటువంటి పర్మిషన్ లేదు, రాజకీయ పార్టీల నాయకులు ఎవరు ఈ విధంగా సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని చెబుతున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు నేరుగా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, జగన్ పర్యటనకు అనుమతి లేదని ముందు నుంచి అధికారులు క్లియర్ గా చెప్తున్నారు. సో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద జగన్ తో పాటు మరికొంతమంది ఏదైతే జగన్ తో పాటు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అలాగనే మాజీ మంత్రులు, సో వీళ్ళందరినీ ఇప్పటికీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఈ జగన్ తో పాటు ఎవరెవరు యార్డు ఆవరణ లోపలికి వచ్చారు అనే దాని మీద ఇప్పటికే అధికారులు విచారణ చేస్తున్నారు. అధికారులు ఎవరెవరు లోపలికి వచ్చారనే దాని మీద కూడా వాళ్ళు వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జగన్ తో పాటు ఆయన వెంబటి వచ్చిన నేతలపై కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అయితే ఏదైతే ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు ఆ అంశాన్ని పరిశీలించడం జరుగుతుందా, ఆ తర్వాత నోటీస్ ఇవ్వడం జరుగుతుందా, ఎటువంటి చర్చ జరుగుతుంది పోలీసులు?
ఎస్, ఖచ్చితంగా దీనికి సంబంధించి, ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిన్న క్లియర్ గా చెప్పింది అనుమతి లేదని. అలాగనే ఆమె డైరెక్షన్స్ కూడా ఇచ్చింది, యార్డు ఆవరణలోకి రావడానికి వీలు లేదు అని కూడా ఆ యార్డు సంబంధించినటువంటి అధికారులకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అలాగనే యార్డు సెక్రటరీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, యార్డు ఆవరణలోకి రాజకీయ పార్టీల నాయకులు రాకూడదు అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగనే జగన్ వచ్చినప్పుడు కావచ్చు, జగన్ రావడానికంటే ముందు కావచ్చు, క్లియర్ గా మైకుల ద్వారా మెన్షన్ చేయడం జరిగింది, ఎవరూ లోపలికి రాకూడదు. ఎందుకంటే జగన్ కంటే ముందు వైసీపీ నేతలు మిర్చి ఆవరణలోకి వచ్చారు, ఆ సమయంలో కూడా వాళ్ళు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాంటెడ్లీ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు, ముందుగానే చెప్పారు రావడానికి వీళ్ళని పూర్తిగా అనౌన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే జగన్ కంటే ముందు కొంతమంది వైసీపీ నేతలు అంబటి రాంబాబు కావచ్చు, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఇలాగ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఇలాంటి నేతలందరూ కూడా వాళ్ళు ముందు వచ్చారు. తర్వాత జగన్ తో పాటు చాలా మంది ఆయన కాన్వాయ్తో పాటు నేరుగా లోపలికి రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇవి వాంటెడ్లీ అధికారులు అనుమతి లేదు, అనుమతి లేకుండా లోపలికి రాకూడదని ముందుగా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా రావటం మీద అయితే మాత్రం అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అది కూడా నిన్న చెప్పడం జరిగింది క్లియర్ గా, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకుంటాం, నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కోడ్ వైలేట్ చేసినట్లయితే గతంలో ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద ఏ విధమైనటువంటి కేసులు నమోదు చేశారో ఇప్పుడు కూడా జగన్ తో పాటు ఆయనతో పాటు వచ్చినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల మీద అయితే మాత్రం అదే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగనే దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగా కేసు నమోదు చేయాలి, దీనికి సంబంధించి అంటే వాళ్ళు అక్కడ రావటం, భారీ ర్యాలీగా రావటం, వందల మందితో రావటం, సో వీటన్నిటికీ సంబంధించి కూడా అన్ని పరిశీలిస్తున్నారు. అంటే ఎప్పుడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, పోలీసు శాఖలో ఎటువంటి చర్చ జరుగుతోంది? సో ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అధికారి ఇన్స్ట్రక్షన్స్ కోసం, ఎందుకంటే ఇక్కడ జరిగిన వాటన్నిటినీ కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. సో ఎన్నికల అధికారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. అయితే పూర్తిగా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ అండి, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది, అధికారులు పర్మిషన్ ఇచ్చారా లేదా, అక్కడ యార్డ్ అధికారులు ఏం చెప్తున్నారో, సో వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా అధికారులకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ మొత్తం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీని ప్రకారం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారులు ముందుగానే చెప్పారు క్లియర్ గా, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా ఎన్నికలు కూడా ఉల్లంఘించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ గా ఏం లేదు, ఎవరికైనా కూడా ఎన్నికల కోడ్ లో ఒకటే రూల్ వర్తిస్తుంది. సో క్లియర్ గా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ కూడా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం కేసు నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో పై అధికారులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగింది. పై నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగన్ తో పాటు ఇంకెవరెవరి మీద కేసు నమోదు చేసే అవకాశం ఉందనేది పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా జగన్ తో పాటు యార్డ్ ఆవరణలోకి ప్రత్యేకించి చూసుకున్నట్లయితే యార్డ్ ఆవరణలోకి పర్మిషన్ లేదని వాళ్ళు ఉదయం నుంచి మెన్షన్ చేస్తారు, మైకుల్లో ప్రచారం చేశారు. ఈ ఎవరికి రాజకీయ నాయకుల సమావేశాలకు కావచ్చు, వేటికైనా కానీ పరామర్శలకు కానీ యార్డ్ ఆవరణ లోపలికైతే మాత్రం పర్మిషన్ లేదని క్లియర్ గా చెప్పారు, మెన్షన్ చేయడం జరిగింది. అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వైలేషన్ కింద కేసు అయితే మాత్రం నమోదు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఇక్కడ జరిగినటువంటి సిచ్యుయేషన్ చెప్పారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాత్రం మరికొద్ది సేపట్లో అయితే మాత్రం కేసు నమోదు చేసే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి ఫర్దర్ గా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రామారావు, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు బిగ్ షాక్ తగలబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ పై కేసు నమోదుకి పోలీసులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందంటూ చర్చ జోరందుకుంది. గుంటూరు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. యార్డు ఆవరణలో ఎలాంటి రాజకీయ సమావేశాలకు సంబంధించి కావచ్చు, కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు అనుమతి లేదంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ యార్డులోకి నేరుగా వచ్చారు జగన్ వైసీపీ నాయకులు. జగన్ వచ్చే సమయంలో కూడా యార్డులో రాజకీయ సమావేశాలకు అనుమతి లేదంటూ మైకులో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం, దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఈ అంశం మీద
పోలీసులు పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని నిన్న ఇటు వంశీతో ములాఖాత్ తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పరిణామాలు కావచ్చు, చాలా శరవేగంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడిని మరింత రాజేస్తున్నాయి. రోజు రోజుకి ఆ సెగలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, నిన్న పోలీసులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.